హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. చాలా వరకు మా పల్లెటూరు వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైనా నెయ్యి కరగపెట్టినప్పుడు ఆ నెయ్యి లాస్ట్లో డేక్షాకి పాత్రకి అలానే ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ కాకుండా ఇలా ఆ డేక్షాల్లోనే కొంచెం నెయ్యి వేసి చక్కెర లేదా బెల్లం వేసి ఇలా నేతి రాగి పిండి చేస్తారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ రెసిపీ మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను మీ అందరి కోసం ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను చక్కెరకి బదులు బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం 1/2 కప్పు, అలాగే రాగిపిండి 1/2 కప్పు, ఉప్పు, నెయ్యి అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇక్కడైతే నేను ఫస్ట్ బెల్లం యాడ్ చేసి సిమ్లో పెట్టుకునేసి కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్కి బదులు మజ్జిగ ఉంటాయి కదండి, మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మజ్జిగ లేవు కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసి తర్వాత నేను బాగా కరిగిన తర్వాత నెయ్యి అలాగే రాగిపిండి సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి సిమ్లో పెట్టుకునేసి చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా వేయించుకోవాలి. మనకు రాగిపిండి వాసన లేకుండా బాగా నేతిలోనే బాగా వేగాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫైనల్గా నేను ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఈ మిశ్రమాన్ని మనకు పొడిగా ఉంటే ఇలా నెయ్యి మజ్జిగ అని చెప్పాను కదా, మజ్జిగ వేసి మనం ఉండలైతే పట్టుకోవచ్చు. అలా ఉండలు పట్టుకోకపోయినా కానీ ఇలా నెయ్యి వేసుకునేసి మనం పొడిలా కూడా పక్కన ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.